ఒమేగయైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. ఆల్ఫా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు ఈ రీతిగా వాక్యాన్ని మనము నెమరు వేసుకొనటానికి నిత్యకృప అనే మా కార్యక్రమాలు అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మా ప్రార్థన, మా ఆకాంక్ష. దేవుడు మాకు అప్పగించిన భారం, మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుని సన్నిధిలో ఈ వాక్యాలు మీరు అనేక మందికి షేర్ చేయండి. ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా దేవుని పనిలో మీరు కూడా ఒక పాలిభాగస్తులుగా ఉండాలి. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుతున్నాం. నేను స్వాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఈ వాక్యములో యేసు ప్రభువారు నేను స్వాత్వికుడును గనుక దీన మనస్సు కలిగిన వాడని తెలియచేస్తూ నా యొద్ద మీరు నేర్చుకొనండి అని చెప్తూ, ఇక్కడ సందర్భం మీరు గమనిస్తే ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి జనులు, వారందరినీ పిలుస్తూ నా యొద్దకు వచ్చి నేర్చుకొనండి. ఈరోజు వాక్యం చెప్తున్న మాటలో దేవుని సన్నిధిలో నేర్చుకోవలసినవి నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలోనికి వచ్చి తిరిగి మరల లోక కార్యక్రమాలలో వాటిలో పడిపోకూడదు. నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవలసిన దేవుని సన్నిధిలో నేర్చుకుంటే నీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది. ప్రభువుని నమ్ముకున్నందుకు నీకు ప్రశాంతత దొరుకుద్ది, ఆశీర్వాద ఫలాలు దొరుకుతాయి. నేర్చుకోవలసిన దేవుని సన్నిధిలో ఏమేమి నేర్చుకోవాలో మనం ఈ పూట కొన్ని విషయాలు మనము ధ్యానించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో, ఎన్నటికిని వారిగా ఎన్నిక లేని వారుగా ఎంచబడిన వారి యొద్ద నేను ఏమీ నేర్చుకోలేదు. చూసారా? చూడండి, దైవజనుడు పౌలు గారు ఇక్కడ అంటున్నారు, ఎన్నిక లేని మనుషుల దగ్గర నేను ఏమీ నేర్చుకోలేదు, వారి తట్టు వారి యొక్క నేను ఏ విషయంలో కూడా లక్ష్యము చేయలేదు. దేవుని విషయంలో దేవుడి యొక్క ఉపదేశమును నేను అనుసరించి ఉంచాను, కానీ మనుషుల దగ్గర దేవుడు ఉపదేశాలు లేవు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎన్నిక లేని మనుషుల దగ్గర నేర్చుకుంటాం కాదు. కొందరు చూడండి, కొందరు డామినేషన్ చేస్తుంటారు, వాళ్ళకలాగా వీళ్ళకలాగా. ఖచ్చితంగా మనం ప్రభువునందుకు వచ్చిన తర్వాత బైబుల్ చెప్పినట్లుగా మనం నేర్చుకొని ప్రవర్తించాలి. అప్పుడు నీ ప్రాణానికి నెమ్మది కలుగుద్ది, నీ ప్రార్థనకి సమాధానము కలుగుద్ది. ఇక్కడ అదే పౌలు గారు అంటున్నాడు, నేను ఈ లోకములో ఉన్న మనుషుల్ని ఏ విషయంలో కూడా లక్ష్యం చేయలేదు, కానీ దేవుని ఉపదేశాలు నేను నేర్చుకున్నాను. ఈరోజు భక్తి చేస్తున్న నీవు ఏమి నేర్చుకుంటున్నావు? లోకపు తలంపులు, లోకపు ఆలోచనలు కాదు, నా యొద్దకు వచ్చి నేర్చుకుంటే నీకు విశ్రాంతి కలుగును. చూద్దాం మరొక మాటలో, కీర్తన గ్రంథం 106వ కీర్తన 35వ వచనం, అన్య జనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునేది. ఏమి నేర్చుకున్నారంట? అన్య జనులతో వారి యొక్క సహవాసము, వారి క్రియలు నేర్చుకున్నారు. కొన్ని రోజులు చూడండి, భక్తి చేసి ఎంతో భక్తిలో పరవాసులుగా మునిగిపోయిన వారు సహితం కూడా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ సహవాసానికి వెళ్ళి వారి ఆలోచనలోకి వెళ్ళిపోయి ఏమి నేర్చుకున్నారనంటే వాళ్ళ క్రియలు నేర్చుకున్నారు. అవి ఏమైపోతున్నాయంటే ఇప్పుడు మొదటి నుండి చేసినటువంటి భక్తి అంతా కూడా పాడైపోయి, ఒకప్పుడు నేను దేవుడిని నమ్ముకున్న ఆ రోజుల్లో దేవుడు నాకు ఇలా చేశాడు,
ఈ రోజుల్లో దేవుడు నాకు ఎందుకు చేయట్లేదంటే క్రియల్లో మార్పు వచ్చింది. అన్యజనులు క్రియలు ఉన్నాయా? దేవుడు చెప్పిన క్రియలు పూర్వకంగా నడుచుకుంటున్నావా? నువ్వు నేర్చుకోవలసింది దేవుడు నేర్పించిన క్రియలు చొప్పున నువ్వు నడుచుకోగలిగితే దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా ఆయన నిన్ను ఆశీర్వదించటమే కాదు, నీ ప్రాణానికి విశ్రాంతి కలుగు చేస్తారు. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 21వ వచనం చూస్తే, ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్లుగా ఆయన యందు ఉపదేశం ఉన్నదని వారి ఎడల మీరు అలాగూ క్రీస్తుని నేర్చుకున్నవారు కారు. యేసు క్రీస్తునొద్ద మనం నేర్చుకోవలసింది ఏంటంటే ఏమున్నది? ఆయన యందు సత్యం ఉంది, ఆయన యందు ఉపదేశములు ఉన్నాయి. మీరు అలాగ నేర్చుకోలేదు క్రీస్తునందు. చాలామంది కూడా ఏదో మనం దేవుని సన్నిధిలో ఒక భక్తిగా వెళుతున్నాం అనుకుంటున్నారు. కానీ సత్యం ఏంటి? యేసు క్రీస్తే సత్యమై ఉన్నాడు, యేసు మార్గము జీవమై ఉన్నారు. అంటే ఇక్కడ ప్రభువుని వెంబడించేవారు ముందు యేసయ్యను గురించి తెలుసుకోవాలి, సత్యాన్ని. ఈయన సత్యదేవుడు, నిత్యదేవుడు, నిరంతరము స్తోత్రార్హుడైనటువంటి దేవుడు. యేసయ్యను మనము ఆయనలో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. రెండవది, ఆయన చెప్పిన ఉపదేశములు మనము అంగీకరించాలి. అంతేకాని క్రీస్తుని నేను నమ్ముకున్నాను, ప్రభువునొద్దకు వచ్చాను, ఏమి నేర్చుకున్నాం? ఖచ్చితంగా ఇక్కడ చెప్తున్న మాట, సత్యమును తెలుసుకొని ప్రభులో ప్రవర్తించాలి. తర్వాత ఉపదేశమును అంగీకరించి ప్రభులో నడవాలి. దైవజనుడు పౌలు గారు అంటారు, 1 కొరింథీ పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తులో పోలికగా నడుచుకొనుచున్నాను, ఆ ప్రకారంగా మీరు నన్ను పోలికగా నడుచుకోండి. యేసుక్రీస్తు పోలికలోనికి రావాలి. దినదినము సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. ఏ పోలికలోనికి రావాలంటే క్రీస్తు పోలికలోనికి రావాలి. దైవజనుడు పౌలు అంటున్నారు, నేను క్రీస్తు పోలికగా నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలికగా నడుచుకునటానికి నేర్చుకోండి. ఈరోజు దేవుని వాక్యములో రాయబడిన మాటలు గలతీయులకు రాసిన పత్రికలో 6:17లో మనం చూస్తే, నేను యేసు యొక్క ముద్రలో, ఇదిగో యేసు యొక్క ముందల నా శరీరమును ధరించుకొని ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు అని చెప్తున్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు, నేను క్రీస్తును ధరించుకొని ఉన్నాను, యేసుక్రీస్తులో నేను నేర్చుకున్నాను, నన్ను శ్రమ పెట్టద్దు. లోకములో ఈ చెయ్యి అది చెయ్యి, అలా నడుచుకో ఇలా నడుచుకో, ఏమాత్రం వయసు అయిపోయిందని, ఏమాత్రం నీకు కోరికలు చంపుకొని తిరుగుతావు అని కొన్నిసార్లు లోకంలో ఏం చేస్తుందంటే శ్రమ పెడుతుంటుంది. భక్తే అనుభవించాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే అదే అన్యజనుల యొక్క క్రియలు ఏం చేస్తుందంటే నష్టములోనికి, నాశనంలోకి తీసుకెళ్తుంది. ఇక్కడ అందుకే అంటున్నాడు, నేను క్రీస్తుని ధరించుకొని ఉన్నాను, ఇక మీదట నన్ను ఏ విషయంలో శ్రమ పెట్టద్దు. నేను ప్రభు కొరకు నేను తీర్మానం చేసుకొని యేసుక్రీస్తు పోలికలో ఉంటాను. ఈరోజు లేఖనాలు తెలియచేస్తున్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా యొద్దకు వచ్చి నేర్చుకోనండి. 1, క్రీస్తును ధరించుకొని నేర్చుకునే అనుభవం. 2, క్రీస్తు పోలికలోనికి మనము నేర్చుకుంటాం. 3, సత్యమును తెలుసుకొని ఉపదేశముల చేత మనం కట్టుకొనటం నేర్చుకోవాలి. అప్పుడు నీవు చేస్తున్న ప్రతి విషయములో, భక్తి జీవితంలో దేవుడు నీకు కావలసిన ప్రతి ఒక్కటి కూడా ఆయన నీ భారాన్ని తొలగించి నీ భారము సులువుగాను నీ కాడి తేలికగా ఆయన కృపలో నీ ప్రాణానికి విశ్రాంతి కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు నాయనా. నీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగో నేను ఈ ఉదయకాలము నా యొద్దకు వచ్చి నేర్చుకోమని చెప్తూ, ఎన్ని రోజుల నుంచి మిమ్మల్ని వెంబడిస్తున్నారో, నేర్చుకోవలసినవి నేర్చుకోకుండా పాడు చేసేవి, పతనం చేసేవి, బలహీనపరిచేవి, శరీరేచ్ఛలు, అన్యజనుల యొక్క క్రియలు యేసు నామములో అవి ఇప్పుడే తొలగిపోవునుగాక. మీరు చెప్పిన సత్యము తెలుసుకొని
యేసుక్రీస్తులో సత్యమున్నదని గుర్తించి ఉపదేశమును అంగీకరించి క్రీస్తు పోలికలో నడుచుకొనటానికి, క్రీస్తుని స్వరూపమును ధరించుకొని మేము మా జీవితం, ఆత్మీయ జీవితమును చక్కగా కొనసాగించే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకొని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.